Hello Andy, I'm Dr. Harika, ophthalmologist from All India Institute of Medical Sciences, New Delhi. I'm specialized in eye plastic surgery, ocular oncology and facial aesthetic. So I am available with all these services at Eye Focus Eye Hospital, Vijayawada. ఈ రోజు మనం వీడియోలో కంటి మీద ఎర్రగా వాపులు ఏమన్నా ఉంటే దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు మనం కన్సల్ట్ చేయాలి, ఈ విషయాల గురించి మాట్లాడుకుందామండి. సో కంటి మీద ఎర్రగా ఏదైనా వాపు ఉంటే అది వేడి కురుపు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకసారి ఇన్ఫెక్షన్ వల్ల అలాంటి కురుపులు మనం చూస్తూ ఉంటాం. రెండోది సివియర్ డిగ్రీ ఏంటి అంటే అది ఒక్కోసారి క్యాన్సర్ ట్యూమర్స్ కూడా ఉండొచ్చు. అవి ఏంటంటే క్యాన్సర్ వాపులు కూడా అయి ఉండొచ్చు. కంట్లో కూడా క్యాన్సర్ వస్తుందా అంటే డెఫినెట్గా వస్తుందండి. సో ఇవేంటంటే ఈ వాపులు ఎర్రగా ఉన్నప్పుడు ముందు ఇన్ఫెక్షనా లేదా ఇలాంటి క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా అనేది మనం ముందు రూల్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి వాపులు మనం చూసుకున్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఇన్ఫెక్షన్ అనుకోండి, జస్ట్ యాంటీబయాటిక్స్ తోటి కొన్ని రకాల ఆయింట్మెంట్స్ అండ్ డ్రాప్స్ తోటి దాన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. అలా కాకుండా అది క్యాన్సర్ అయితే అప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది ఎంటైర్గా డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి ఏదైతే వాపు ఉందో దాన్ని ముందు మెడిసిన్స్ ఇచ్చి కొంచెం ష్రింక్ చేసుకోగలమా లేదా డైరెక్ట్గా దాన్ని ఆపరేట్ చేసుకోవాలా, అది ట్యూమర్ ఎక్కడుందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆపరేట్ చేసుకోవాల్సిన అవసరం పడితే అది ఏదైతే వాపు ఉందో అంతవరకు తీస్తే మనకి సరిపోదు. దాని చుట్టూతా హెల్దీ టిష్యూ కూడా మనం తీసి ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మనకి మేజర్ సర్జరీ అవుతుంది. కాబట్టి మీరు కనుక కంట్లో ఎర్రగా ఉండే వాపు నోటీస్ చేసినట్టయితే ఇమీడియట్గా కన్సల్ట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి.